ఇంటర్వ్యూ ఏమైందిరా? సరే దా బండిక్కు. ఇంటర్వ్యూ ఏమైందిరా? సెలెక్ట్ అయ్యా. కంగ్రాచులేషన్స్. మరే అలా ఉన్నావు? 3 years నుండి చేస్తున్న కంపెనీలోనే సేమ్ శాలరీ, ఇప్పుడు స్విచ్ కొట్టాక కూడా సేమ్ శాలరీ, అదే 18,000. నాకున్న ఎక్స్పెన్సెస్కి మినిమం ఒక 50,000 అయినా కావాలి. ఇప్పుడు ఏమైంది? జాబ్ చేస్తే ప్రమోషన్ వస్తుంది, ప్రమోషన్ వస్తే హైక్ వస్తుంది. ఈ మాత్రం దానికి నన్ను కాల్ చేసి పిలవాలా? అదేదో కాల్లో చెప్తే సరిపోతుంది కదా. నేను పిలిచిన పర్పస్ అది కాదు. మరి కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడదామా? ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 25. నాది సెప్టెంబర్ వస్తే 28. చూసావా, నా శాలరీ కన్నా నా ఏజ్ ఎక్కువ. ఇప్పుడు నాతో పాటు తిరిగే కుర్రోళ్ళందరూ 50,000-60,000 సంపాదిస్తున్నారు, కానీ నేను ఇంకా అదే 18,000లో ఉన్నాను. అయినా నేను కూడా బీటెక్లో బ్యాక్లాగ్స్ అన్నీ క్లియర్ చేస్తుంటే ఈ పార్టీకి ప్లేస్మెంట్లో ఏదో ఒక జాబ్ కొట్టేవాడిని. అంతా నా తప్పే. ఇప్పుడు ఏమైంది? మీ ఇంట్లో ఏదో మ్యాచ్ వచ్చింది అన్నావు కదా, దానికి ఓకే చెప్పు. అంటే నేను ఇప్పుడు 18,000 సంపాదించి నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, నీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని నిన్ను కష్టాల్లో పెట్టడం నాకు ఇష్టం లేదు. సో సో బెటర్ వి క్విట్ దిస్. సరే అయితే, నీకు కావాల్సింది కూడా ఇదే కదా. ఓకే, నేను వెళ్తా. చైతు, నేను మీ మామయ్య ఇంటి వైపే వెళ్తున్నా, దా డ్రాప్ చేస్తా. వద్దు, నేను బస్సులో వెళ్ళిపోతా. బస్సు అమ్మాయిలకి ఫ్రీ, అబ్బాయిలకి కాదు. అయినా నువ్వు మీ మామయ్య ఇంటికి వెళ్ళాలంటే 2 బస్సులు మారాలి. అదేదో నేనే డ్రాప్ చేస్తాను దా. ఇందాక చెప్పింది జోక్ అయితే కాదు. నేను కూడా జోక్గా తీసుకోలేదు. చైతు, ఇప్పుడు ఈ జాబ్, ఇంత శాలరీ అని ఎవరైనా ఫోర్స్ చేస్తున్నారా? లేకపోతే నేనేమైనా ఇబ్బంది పడుతున్నానా? చచా, అలా ఏం లేదు. మరెందుకు హడల్ రేస్లా పరిగెడుతున్నావు? అంటే ఇప్పుడు నీ రెస్పాన్సిబిలిటీ, మా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకోవాలి. సో వేరే మినిమం కదా శాలరీ అనేది. ఇప్పుడు మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ నువ్వు చూసుకో, మా ఇంట్లో మ్యాథ్స్ సంగతి నేను చూసుకుంటా. అంతేగాని ఈ బ్రేకప్, ఐల్ క్విట్, ఈ తొక్కరి ఏమీ వద్దు. ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్, అది కాకపోతే ఇంకోటి, అది కాకపోతే నేను జాబ్ చేసి నేనే పోషిస్తా. నీకేమైనా నామోషియా? చచా, అలా ఏం లేదు. మరి మూసుకొని పో. ఓ విన్నీ, నా కట్నం కింద వెట్టిపోయిన బండి పెడతారా?